ప్రజల సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుందని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ తెలిపారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం మునగాల మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన మండల సభలో జిల్లా ఎస్పీ నరసింహతో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం మునగాల మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన మండల సభలో జిల్లా ఎస్పీ నరసింహతో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను అధికారులు గుర్తించి తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. గ్రామ సభలలో ప్రజా సమస్యలపై అందరూ సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి సంక్షేమం అందరికీ చేరడమే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. గ్రామ మండల వ్యవస్థ బలోపేతం అయ్యి వేగవంతంగా సేవలు అందించాలని తెలిపారు. సమస్య లేని గ్రామాలు ఉండవని, సమస్యను గుర్తించి సత్వరమే సమస్యకు పరిష్కారం ఏ విధంగా జరుగుతుందో ఆలోచన చేసి వెంటనే పరిష్కరించాలని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అర్హులైన అందరికీ చేరాలని, చాలామందికి ప్రభుత్వ పథకాలపై అవగాహన లేదని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు రుణమాఫీ, రైతు బీమా, ఇందిరమ్మ ఇల్లు, స్వయం సహాయక సభ్యులకు మంజూరైన వడ్డీ లేని రుణాల వివరాలు, కొత్త రేషన్ కార్డులు, పాస్బుక్లు, సన్నబియ్యం పంపిణీ, వైద్య సేవలు తదితర పథకాలకు సంబంధించి లబ్ధిదారులు పూర్తి వివరాలను మండల ప్రజలకు తెలియజేశారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రోడ్లపై తల్లిదండ్రులు అజాగ్రత్తగా ఉండడం వల్ల చాలామంది పిల్లలు రోడ్డు ప్రమాదాలకు గురయ్యారని తెలిపారు. రోడ్డు నియమాల గురించి, రోడ్లపై పాటించవలసిన జాగ్రత్తల గురించి విద్యార్థులు ఇంట్లో తల్లిదండ్రులకు తెలియజేయాలని, హెల్మెట్ వాడడం, సీట్ బెల్ట్ ధరించడం గురించి వివరించాలని అన్నారు. ప్రయాణ సమయంలో హెల్మెట్ ధరిస్తామని, సీట్ బెల్ట్ పెట్టుకుంటామని, మద్యం తాగి వాహనాలు నడపమని తల్లిదండ్రుల నుండి పిల్లలు ప్రామిస్ తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేయించి కారపత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి డి శిరీష, తహసీల్దార్ సరిత, ఎంపీడీఓ రమేష్, సర్పంచ్ ప్రమీల, ఇతర సంబంధిత అధికారులు, సిబ్బంది, మండల ప్రజలు పాల్గొన్నారు.